శ్రీకాళహస్తి మహా పుణ్యక్షేత్రం. పరమశివుడు వాయులింగం రూపంలో కొలువైన పుణ్యస్థలం. ఈ ఆలయంలో రాహు కేతు పూజలు చేస్తే దోష నివారణ జరుగుతుందని నమ్మకం. అంతటి పుణ్యక్షేత్రంలో రహస్యంగా ఏం జరుగుతుంది? ఆడపిల్లల జననాలు ఎందుకు తగ్గుతున్నాయి? శివయ్య కోపగించాడా? ఇది దేవుడు శాపమా లేక మనుషులు చేస్తున్న తప్పిదమా? శ్రీకాళహస్తిలో ఆడపిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? దీని వెనుక మిస్టరీ ఏంటి? తిరుపతి జిల్లాలో సుమారుగా 1000 మంది అబ్బాయిలకు 900 మంది అమ్మాయిలు పుడుతున్నారు. జిల్లా లెక్క ఇలా ఉంటే శ్రీకాళహస్తిలో ఆ లెక్క తప్పుతుంది. ఆడపిల్లల పుట్టుక పడిపోతుంది. పలువురిని ఆందోళన కలిగిస్తుంది. 1000 మంది మగబిడ్డలు పుడితే ఆడబిడ్డలు 629 మంది పుడుతున్నారు. 1 కాదు 2 కాదు 3 నెలలుగా ఇదే లెక్క కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా లేనిది గత 3 నెలల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? తప్పెక్కడ జరుగుతుందని జిల్లా అధికారులు ఆరా తీశారు. విచారణ కమిటీ వేశారు. విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు కలెక్టర్. శ్రీకాళహస్తిలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో విచారణ కమిటీ వేసి విచారించి కారణాలు విశ్లేషించి నెలలోపు నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోం వైద్యులపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లోనూ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. శ్రీకాళహస్తి ఇదొక పుణ్యక్షేత్రం కదా. మగబిడ్డలు ఎక్కువ పుడుతున్నారంటే అందులో దేవుడి మాయ ఏదైనా ఉందేమో అని అనుకుంటారేమో. కానే కాదు, దేవుడి మాయ కాదు, మానవ కనికట్టు అని కొందరు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తి ఫలితమని నొక్కి ఒక్కానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ పుట్టబోతుందని ముందే తెలుసుకొని ఆ బిడ్డను కడుపులోనే చిదిమేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో చిత్తూరులో ఇలాగే జరిగింది. అక్కడ స్కానింగ్ సెంటర్ ఇలా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసింది. ఆ భాగోతం బయటపడింది. ఆ స్కానింగ్ సెంటర్ మూతబడింది. అయితే వారు తిరుపతికి మకాం మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలలుగా మొబైల్ స్కానింగ్ పరికరంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. శ్రీకాళహస్తిలోనూ ఇలాంటిదే జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు నిజమెంత ఉందో లేక ఇవన్నీ అనుమానాలేనా కాదా అనేది అధికారులే తేల్చారు. ఆడబిడ్డల జననాల రేటు తగ్గడానికి కారణాలు కొనుగొనాలి. శ్రీకాళహస్తే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలైన తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో కూడా ఆడపిల్లల జననాల రేటు తీవ్రంగా పడిపోతుందని చెప్తున్నారు. దీనికి కొన్ని స్కానింగ్ సెంటర్లే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆ స్కానింగ్ సెంటర్ల పని పట్టాలని, ఆడబిడ్డలను కడుపులోనే చిదిమేయకుండా చూడాలని సామాజిక కార్యకర్తలు, వామపక్ష నేతలు, ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి తెర వెనుక జరుగుతున్న గూడుపుటాని ఏంటో. ఏదేమైనా సరే ఈ మిస్టరీని అధికారులు త్వరగా కనుగొనగలిగితే బాగుంటుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.